హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. నేనండి మీ హనీబీ శివాని. ఈరోజు మరి యొక్క తేనెపట్టును మేము ఎక్కించడానికి వచ్చామండి. ఇదిగోండి ఈ జీడిమామిడి తోట. ఈ జీడిమామిడి తోటలో జీడిమామిడి చెట్టు త్వరలో తేనెపట్టును ఎక్కించడానికి వచ్చాం. చూస్తూ ఉండండి. ఇదిగోండి జీడిమామిడి చెట్టు త్వర చాలా చిన్నగా ఉందండి. ఓపెనింగ్ ప్లేసు. ఈ రంధ్రాన్ని కొంచెం బాగా పెద్దగా చేయాలి. చూస్తుంటే చాలా లోతుగా ఉన్నట్టుంది. బాగా లోతుగా ఉన్నట్టుందండి. కొడుతుంటే ఈ జీడిమామిడి చెట్టు బాగా ఎండిపోయినట్టుంది. చాలా గట్టిగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, చేయి దూరుతుందా అని చెక్ చేసుకుంటున్నాను. దూరట్లేదు. లోపల ఇంకా వేరే పేడి కింద తీస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మీకు విషయం తెలుసో లేదో, ఈ తేనెటీగలు లేకపోతే మన సమస్త జీవకోటి అనేది ఉండదు. ఎందుకంటే ఈ తేనెటీగల వల్లే ఈ పాలినేషన్ జరుగుతూ ఉందండి. అంటే ఈ ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీదకు, ఒక పువ్వు నుంచి ఇంకో పువ్వుకు ఇవి మారేటప్పుడు క్రాసింగ్ అవటం వల్ల ఈ పంటలు బాగా పండుతూ మనం తినడానికి గల ఈ బియ్యం గింజలు కానీ, పళ్ళు కానీ, కూరగాయలు కానీ పండడానికి గల కారణాలు ఈ తేనెటీగలేనండి. ఈ తేనెటీగలు 4 సంవత్సరాలు పనిచేయకుండా ఉంటే మనకి తినడానికి తిండి అనేదే ఉండదండి. తిండి లేకపోతే మనం బ్రతుకుతామా ఫ్రెండ్స్? బ్రతకం. అందుకనే ఈ తేనెటీగలను జాగ్రత్తగా చూసుకోవాలి. వీటికి మంచి షెల్టర్ని నేను ఇస్తున్నాను. నాకు మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరి ఒక బాక్సు, అంటే కొత్త బాక్సు మేము ఈగలను ఎక్కిస్తున్నాం. ఇదిగోండి చూడండి, ఈ జీడిమామిడి త్వర అన్నమాట. ఇది ఇందులో ఉంది. అదే బాక్స్ని ఇందులోకి ఎక్కిస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఎవరేదా అంటున్నారా? ఫోన్ అందులో పడిపోద్ది చూడు. బాగా డీప్గా ఉన్నాయండి. చెట్టు త్వరలో లోపలకంటా ఉన్నాయి ఈగలు. వీటిని బాక్స్లోకి ఎక్కిచ్చేస్తాను. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. హాయ్ హలో అవ్వండి. నా బాక్స్ ఇందాక మొత్తం ఫిలప్ చేస్తాం. ఇవ్వండి, ఈగలు వస్తున్నాయి చూడండి బాక్స్లో. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సక్సెస్ అయిపోయింది. డన్.